నంద్యాల జిల్లాలో కొంతమంది అధికారులు ధనదాహంతో బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. వచ్చే జీతం చాలదన్నట్లు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమార్జనకు ఆశపడి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠాలతో చేతులు కలుపుతున్నారు. తనిఖీల్లో పట్టుకున్న అక్రమ మద్యం బాటిళ్లను దారి తప్పించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సభ్య సమాజమే తలదించుకునేలా గౌరవప్రదమైన పోలీసు పదవికి మచ్చ తెస్తున్నారు. ఇంతకు ఎవరా అధికారి, ఏంటా కథ అనేది ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాలో కర్ణాటక మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి డోన్ నియోజకవర్గానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నాయకుడు పాపిలి మండలంలో ఎక్కువగా ఈ అక్రమ మద్యాన్ని అమ్ముతుంటారు. ఇదంతా ఒక పెద్ద దందాగా నడుస్తుంది. అయితే ఈ దందా నడిపేది టీడీపీ నాయకుడు సోమనాథ్ కాబట్టి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. 2 రోజుల క్రితం డోన్లో పోలీసులు సాధారణ నైట్ బీట్లో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో సోమనాథ్ కారులో మద్యం బాటిళ్లు దొరికాయి. సోమనాథ్ను విచారిస్తే నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. మద్యం బాటిళ్లు తనకు అమ్మింది ఎక్సైజ్ పోలీసు వారేనని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. వారి దగ్గర డబ్బులకే కొన్నానని సోమనాథ్ చెప్పడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి వివిధ కేసుల్లో పట్టుకున్న మద్యం బాటిళ్లను తనకి విక్రయిస్తున్నట్లుగా నిందితుడు సోమనాథ్ పోలీసులకు తెలిపాడు. అయితే నిజంగా ఆమె సోమనాథ్ కు మద్యం బాటిళ్లను అమ్మిందా లేదా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమనాథ్ అనే వ్యక్తికి సంబంధించిన కారులో 385 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి పాత్ర ఎంతవరకు ఉందనేది ఇంకా విచారణ చేస్తున్నాము. డీటెయిల్డ్గా విచారించిన తర్వాత దాని గురించి పూర్తి సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్ స్టేషన్ కు చేరుకుని పలు రికార్డులను పరిశీలించి మీడియా సమావేశంలో సిఐ వరలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేసి అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని, బెల్ట్ షాపులు అక్రమ మద్యం పైన సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ యొక్క ముద్దాయి ఈ యొక్క పట్టుబడినటువంటి సొత్తు ఎక్కడిది అని చెప్పి అడిగిన మీదట ఇట్లా డోన్ స్టేషన్లో సిఐ ఇవ్వటం జరిగింది అని చెప్పి ఆయన గారు స్పష్టంగా చెప్పిన మీదట వారు కన్ఫెషన్ని A2గా చేసేసి సిఐని FIR 54/26 కింద నమోదు చేయటం జరిగింది. కొన్ని ప్రాథమిక దర్యాప్తు జరిపిన మీదట కొంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి ఇవ్వటం జరిగింది. దానిపై మన డోన్ సిఐ వరలక్ష్మి గారిని సస్పెన్షన్ చేయటం జరిగింది. అక్రమ మద్యాన్ని ఆపాల్సిన అధికారులే అక్రమ దందాలకు పాల్పడటంపై ప్రజలు మండిపడుతున్నారు. తెలిసే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తెలియని దందాలు ఎన్ని జరుగుతున్నాయోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.